షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే దీనికి సంబంధించి స్పీడ్ కూడా పెరిగినటువంటి పరిస్థితి. గతంలో సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి చాలా కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదైతే ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయో, సో 7 ఏళ్లకు పైబడి శిక్షలు పడేటటువంటి అంశాలు కావచ్చు, ఇట్లాంటి వాటికి స్పీడ్ పెంచాలి, దీనికి సంబంధించి ఎంక్వైరీ జరగాలి స్పీడ్గా త్వరితగతిన అంటూ కూడా చెప్పడం. ఆ తర్వాత ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈడీ దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 800 కోట్ల విలువైనటువంటి ఆస్తులను కూడా అటాచ్ చేసింది దాల్మియాకు సంబంధించి ఈడీ. 14 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ కేసు మనీ లాండరింగ్కి సంబంధించి కావచ్చు, కిట్ ప్రోకో ఈ అంశం కొనసాగుతూ వస్తూ ఉంది. 2009-10 సంవత్సరంలో ఈ కేసులు కూడా నమోదైన పరిస్థితి. అప్పుడు ఏదైతే మాజీ మంత్రి శంకర్రావు గారు, అట్లాగే దివంగత మాజీ ఎంపీ ఎర్రన్నాయుడు గారు దీనికి సంబంధించి 2010లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి ఇవన్నీ కూడా. సో దీంట్లో క్విట్ ప్రోకో జరిగింది, సో దీంట్లో మనీ లాండరింగ్ జరిగింది, ఇవన్నీ కూడా వాళ్ళు కేసులు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆ ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా క్విట్ ప్రోకో అంటే నీకు నేను ఈ పని చేసి పెడతాను, తర్వాత నాకు దానికి ప్రతిఫలంగా నా కంపెనీలో షేర్లు కొనాలి, లేదంటే నాకు ఈ విధంగా డబ్బు హవాలా రూపంలోనో ఏదో రూపంలో డబ్బులు నాకు ముట్టజెప్పాలి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కూడబెట్టారు. ఈ విధంగా బిజినెస్ చేస్తారనే ఉద్దేశంతో కూడా ఆయన పైన కేసులు దాదాపుగా 14 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీనిపై హైకోర్టు కూడా 2011 ఆగస్టు 10న కూడా సిబిఐ విచారణకు కూడా అప్పుడు ఆదేశించిన పరిస్థితి. అట్లాగే 2011 ఆగస్టు 17న సిబిఐ కేసు కూడా నమోదు చేసింది. దీనికి సంబంధించి ఏం కేసులు పెట్టారంటే 2004-2009 మధ్యకాలంలో ఈ నేరం జరిగిందని అనుమానంతో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. దాంట్లో పూర్తిగా నేరపూరిత కుట్ర ఒకటి, మోసం, నేరపూరిత నమ్మక ద్రోహం అంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఇక లెక్కలు తారుమారు చేయడం, ఫాల్సిజేషన్ ఆఫ్ అకౌంట్స్, క్రిమినల్ మిస్ కాండక్ట్తో పాటు అవినీతి నివారణ చట్టాల కింద కేసులు కూడా నమోదు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీంట్లో ప్రథమంగా, ఆ తర్వాత విజయసాయి రెడ్డి A2గా కూడా ఈ కేసుల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా అప్పుడు దాల్మియాకు సంబంధించిన అంశం ఏంటి అంటే, సో దాల్మియాకు సంబంధించి దాదాపుగా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే సో జగన్మోహన్ రెడ్డి ఈ కడప ప్రాంతంలో సున్నపు రాయికి సంబంధించి దాదాపుగా 1530 ఎకరాల స్థలాన్ని వాళ్ళకు కేటాయించారు. ఎందుకంటే దాల్మియా అనేది ఇటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీలో షేర్లు కొనాల్సిన అవసరం లేదు, చాలా పెద్ద కంపెనీ అది. కానీ ఎందుకు కొనాల్సి వచ్చింది అని అంటే కడపలో దాదాపుగా 1530 ఎకరాలు వాళ్లకు సున్నపు రాయికి సంబంధించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఏదో చేయాలి కదా అంటే దాదాపుగా 95 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి షేర్లు కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీ అంటే రఘురామ్ సిమెంట్స్, ఈ భారతీ సిమెంట్స్ ఏదైతే ఉందో అంతకుముందు కొనకముందు రఘురామ్ సిమెంట్స్ అది. సో దాంట్లో ఈ 95 కోట్లకు సంబంధించినటువంటి షేర్లు వాళ్ళు కొన్నారు. దాంట్లో ఈ క్విట్ ప్రోకో వాళ్ళకి అది ఇచ్చినందుకు సో ఇక్కడ షేర్లు కొన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మరో 50 కోట్ల రూపాయలు కూడా ఏదైతే దాంట్లో చేతులు మారాయి, డబ్బు రూపంలో కూడా వెళ్ళింది, ప్లస్ అది ఈడీ కేసు నమోదు. ఏదైతే ఈ 95 కోట్ల రూపాయల షేర్లు కొన్నారో అది సిబిఐ కేసుకు సంబంధించి, అట్లాగే ఈ 50 కోట్లకు సంబంధించి ఏదైతే ఉందో అది ఈడీ కేసు. సో దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఈ దాల్మియాకు సంబంధించినటువంటి అంశం చర్చకు వస్తూ ఉంది. దీంట్లో ఈ దాల్మియాకు సంబంధించి అంటే దీని ఎండి పునీత్ దాల్మియా, సో దీనికి సంబంధించి ఇప్పుడు 793 కోట్ల రూపాయలను అటాచ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఈ పునీత్ దాల్మియా చాలా కాలంగా కూడా కోర్టులో దీనికి సంబంధించి పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అది ఒక్కొక్కటి కూడా క్లియర్ చేస్తూ కోర్టు పక్కన పెట్టేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ విచారణ కొంచెం స్పీడ్ పెరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఎట్లాంటి అడ్డంకులు లేవు, తదుపరి చర్యలు తీసుకోవడానికి కూడా ఈడీకి అవకాశం లభించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతోంది, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు, లేదంటే ఆయనకు సంబంధించిన కేసులు కావచ్చు, దాదాపుగా 11 ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది అప్పుడు దీనికి సంబంధించి ఈడీ. అట్లాగే దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఆధారాలు కూడా అప్పుడు సేకరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైతే ఈ అంశం ఇప్పుడు స్పీడ్ పెరిగిందో ఈ నేపథ్యంలో కూడా అంటే ఒక్కొక్క అంశం కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు అష్ట దిగ్బంధనంలాగా
ప్రతిదీ తయారవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కేంద్రం కూడా దీంట్లో అంటే కేంద్రం ఇన్వాల్వ్ అవ్వనప్పటికీ కూడా అందరూ అంటుంటారు కేంద్రం కూడా సహకరిస్తుంది అంటుంది. లేదు, ఇప్పుడు పూర్తిగా ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, చాలా స్పీడ్గా దీనికి సంబంధించిన అన్ని కూడా బయట పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటిగా అడ్డంకులు తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ దాల్మియాకు సంబంధించినటువంటి 793 కోట్ల రూపాయలను అటాచ్ చేసి ఫ్రీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలో